ప్రకటన గ్రంథము, చిట్ట చివరి గ్రంథం. దాన్ని ఇంగ్లీష్లో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ అన్నారు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ మీరు చూస్తున్నారు. ఒకసారి స్క్రీన్స్ వైపు కూడా చూస్తూ ఉండండి, మీకు ఇంకా దేవుని వాక్యం బాగా అర్థమవుతుంది. నేను ఈ యొక్క వాక్యాన్ని ప్రజెంటేషన్స్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా మీరు చూడాలి. చూడండి, రోమా ప్రభుత్వము ప్రపంచానికి ఏలుబడి చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరణము ఏ ప్రభుత్వంలో జరిగిందంటే రోమా ప్రభుత్వంలోనే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారు. ఆయన మరణ పునరుత్థానం అయిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు సువార్త ప్రకటించారు. ఎస్పెషల్లీ ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే యోహాను అనేటువంటి దైవజనుడు రాశారు. యేసు ప్రభువుకి అతి ఇష్టమైనటువంటి శిష్యుడు యోహాన్ అయితే ఆయన AD 92లో అంటే క్రీస్తు శకము 92వ సంవత్సరంలో, ఇప్పటికి సుమారుగా ఎన్ని సంవత్సరాలు అయింది? 1900 సంవత్సరాల క్రితము ఈ గ్రంథం రాయబడింది. 1900 సంవత్సరాల క్రితం ఈ గ్రంథం రాయబడింది. సో మీరు చూస్తున్నటువంటి యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. ఆ టైంలో యోహాను చరిత్ర గురించి ఒక్కసారి మనం చాలా సందర్భాల్లో వింటున్నాం. యోహాను యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాడని ఆ టైంలో ఉన్నటువంటి ఒక చక్రవర్తి, ఆయన పేరు డొమిషియన్. చెప్తారా ఆ చక్రవర్తి పేరు ఏంటి? డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి యోహాన్ని చాలా హింసించాడండి. యేసు ప్రభు స్వార్థ ప్రకటించడానికి వీల్లేదు అని చంపడానికి ప్రయత్నం చేశాడు. అతన్నట ఒక మరుగుతున్నటువంటి నూనె కాడలో వేశాడు. కానీ నూనె కాడలో యోహాను మరగలేదు, కానీ చక్కగా స్విమ్మింగ్ చేస్తున్నాడు. అనుకున్నాడు ఇంకా చాలా రకరకాలుగా చంపేయాలనుకున్నాడు యోహాన్ని, కానీ తన వల్ల కాలేదు. ఒక మాట నేను చెప్తున్నాను, దేవుడు ఒక ద్వారాన్ని తెరిస్తే దాన్ని మూయగలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ఉండరు. వెన్ గాడ్ ఓపెన్స్ ద డోర్ ఫర్ యూ, నో వన్ కెన్ షట్, నో వన్ కెన్ ఓపెన్ ఇట్. ఏ ఒక్కరు దాన్ని తెరవలేరు, ఒక్కరు దాన్ని మూయలేరు. దేవుడు ద్వారాన్ని తెరిస్తే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవటం ప్రారంభిస్తే, ఒక వ్యక్తిని ఆశీర్దించడం ప్రారంభిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకమైన రీతిలో ఉంచాలని ఆయన ఇష్టపడితే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ శక్తి అడ్డుకోలేదు. నీ మీద ప్రపంచం అంతా కూడా దండెత్తి వచ్చినా సరే నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని, నీ యొక్క ఉన్నతిని ఏ ఒక్కరు కూడా ఆపలేరు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరి పెట్టే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. నువ్వు నశించిపోవాలని, నీకు కీడు కలుగు చేయాలని నీ మీద శుద్ర పూజలు వారు ప్రయోగించిన, చేతబడి శక్తులు ప్రయోగించిన, లేకపోతే దిష్టి తీసేసి నీ ఇంటి ముందు వేసేసిన ఆ నిమ్మకాయలు ఆ మిరపకాయలు ఏమి నిన్ను చేయలేవు. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే దేవుని యొక్క తోడు మీకు ఉంటుందో ఈ ప్రపంచంలో పై అధికారులను ఏమీ చేయలేరు, ప్రభుత్వం కూడా నేమి చేయలేదు. దేవుడు అటు రీతిగా భద్రపరుస్తాడు. సింహపు బోన్లు కూడా పడవేసినా సరే సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. అగ్ని కూడా తన బిడ్డలను కాల్చలేకపోయినాయి. నది ప్రవాహంలో వాళ్ళు ప్రయాణించినా సరే ఆ నదులు వారి మీదకి రాలేకపోయినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు ఒక వ్యక్తిని మీద తన యొక్క కృపను, దేవుడు తన యొక్క సహాయాన్ని ఒక వ్యక్తికి అందించినప్పుడు ఆ సహాయం చాలా గొప్పదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోహాన్ని ఏ ఒక్కరు ఏమీ చేయలేకపోయారండి. ఆ పద్మసు దీవులో ఇంకా పరవాసిగా పాడేశాడు. ఏం చేస్తాం? ఇంకా అతని ప్రాణం మనం తీయలేకపోతున్నాం. అతని ఈ ప్రాణాన్ని అతని శరీరంలోంచి తీయలేకపోతున్నాం. కాబట్టి ఇంకా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత కఠినమైనటువంటి శిక్ష ఏదైనా ఉందంటే అది ఒంటరితనం. ఏమంటే ఒంటరితనంకి మించినటువంటి శిక్ష మరొకటి లేదు. తీసుకెళ్ళి ఆ యోహాన్ని ఎక్కడ పాడేశారంటే పద్మస్ అనేటువంటి ద్వీపంలో పాడేశారు. మీరు చూస్తున్నారు పద్మస్ ఐలాండ్ని. పద్మస్ ఐలాండ్లో పాడేశారండి. అక్కడ ఏ ఒక్కరు మనుష్య సంచారం ఉండదు. భయంకర క్రూర మృగాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి. ఏ ఒక్కరు ఆ ప్రాంతం మీరు చూస్తున్నారు. ఇదే ఆ యొక్క ద్వీపంలో చుట్టూరు కూడా నీళ్లు ఉంటాయి. ఆ భూభాగంలో పాడేశారు. అప్పుడు యోహాను, ప్రభువా ఎందుకయ్యా ఇక్కడికి తీసుకొచ్చావు? నేనేమో దేవుని సువార్తను ప్రకటించడానికి, నీ సువార్తను నలువిధాల ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడానికి అయితే సిద్ధపడుతున్నటువంటి ఈ టైంలో నన్ను ఒక్కడనే ఇక్కడ పాడేయటం నీ ఉద్దేశం ఏంటయ్యా అంటే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ ద్వారా ప్రపంచానికి ప్రకటన గ్రంథాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. రాబోతున్న సంభవాల్ని, ప్రపంచంలో జరిగే అంత్యకాల సంభవాల్ని నీ ద్వారా ప్రపంచానికి అందించాలనుకుంటున్నానయ్యా. అందుని బట్టే ఒంటరిగానే నీ ప్రాంతానికి నడిపించాను. నేను కొన్ని విషయాలు నీకు చెప్తాను, వాటిని నువ్వేమైతే చెబుతానో, వేటినైతే చూస్తావో వెంటనే పుస్తకపు చుట్టలో దాన్ని రాయి. ఇవి రానున్న దినాల్లో, ఈ యొక్క అంత్య దినాల్లో ఈ యొక్క మాటలు అనేక మందికి సత్యాన్ని బోధింప చేస్తాయి. యేసు ప్రభు రెండవ రాకడ గురించి, అంత్య దినాల సూచనల గురించి, అంత్యకాలంలో ఏం జరుగుతాయి అవన్నీ విషయాలు నీకు నేను బోధిస్తాను. వాటిని ఒక గ్రంథంగా నువ్వు గ్రంథస్థం చేయి. తద్వారా రాబోతున్న తరాలకి, రాబోతున్న ప్రజలకి ఈ గ్రంథం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభు మాట్లాడాడు. చూడండి, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యలు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యుడని
లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1:3 చూడండి. ప్రకటన గ్రంథాన్ని మనం ఈ విధంగా అంటే చాలా బాగుంటుంది. ప్రకటన గ్రంథంని ఈ విధంగా అంటే బాగుంటుంది. దాన్ని ప్రత్యక్ష గ్రంథం అని అంటే చాలా బాగుండేది. ప్రత్యక్ష గ్రంథం, ఇంగ్లీష్లో రెవల్యూషన్ అన్నారు, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. కానీ తెలుగులో ప్రకటన అనేటువంటి ఆ మాటను ఉపయోగించడం జరిగింది. సో ప్రత్యక్ష గ్రంథం అని అంటే కనుక ఇంకా మనకి బాగా అర్థమవుతుంది. ఏంటి ప్రత్యక్షత? ప్రత్యక్షతలో ప్రభు ఇచ్చాడు. ప్రకటన గ్రంథము ప్రత్యక్ష గ్రంథం గురించి మాట్లాడాలంటే ఒక మాట నేను చెప్తాను. అదేంటంటే ప్రకటన గ్రంథానికి ఒక మంచి పేరు పెట్టచ్చు. అదేంటంటే అన్వెయిలింగ్. చెప్పండి, అందరూ చెప్పండి. అన్వెయిలింగ్, తెర తీయుట. ప్రకటన గ్రంథం అంటే ఏంటనంటే తెర తీయుట. మన విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వెరీ రీసెంట్లీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విగ్రహాన్ని ఆయన ఏం చేశారు, ఆవిష్కరించారు. ఎవరిది ఆ విగ్రహం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. సో ఆ పలానా రోజున ఆయన ఏం చేశారంటే ఆ విగ్రహానికి ఉన్నటువంటి ఆ యొక్క తెర ఉంటుందో కట్టిన ఏదైతే ఉంటుందో ఆ రోజు ఆయన వచ్చి ఆ తెరను తీసాడు. తెర తీసినప్పుడు మనందరికీ ఆ విగ్రహం గురించినటువంటి సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత మనకి కలిగింది. తెర తీగినంతసేపు అక్కడ ఏదో బొమ్మ, లేకపోతే అదేదో విగ్రహం కడుతున్నారు, అది ఏ మెటల్తో తయారు చేయబడిందో, ఎంత హైట్ ఉందో మనకు అన్ని వివరాలు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ గొప్పవారు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రివర్యులు దాన్ని ఓపెన్ చేసినప్పుడు, తెర తీసినప్పుడు ఆ ప్రత్యక్షత మనందరికీ ఉంటుంది. ప్రకటనలో జరిగిన ప్రత్యక్షత అదే. యోహానికి దేవాదేవుడు తెర తీసి అనేకమైనటువంటి సంభవాల్ని బోధిస్తూ వచ్చాడు. ఏం బోధించాడు? ప్రకటన గ్రంథంలో ఏముంది? ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్లో ఏముందని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా మనం అధ్యయనం చేయొచ్చు. సో మొదటి భాగం ఏంటంటే, మొదటి భాగము యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ సౌందర్యాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్లో. ప్రకటన గ్రంథం ఈజ్ ఆల్ అబౌట్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఆల్ అబౌట్ దీస్ 3 థింగ్స్. ఒకటి దేవుని యొక్క మహిమ సౌందర్యాన్ని మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. ఆ తర్వాత రెండోదిగా ఆనాటి టైంలో మొదటి శతాబ్దంలో 7 సంఘాల వివరణ యోహానికి దేవుడు ప్రత్యక్షతనిస్తున్నాడు. 7 సంఘాలు ఎలా ఉన్నాయి, ఆ 7 సంఘాలు ఈ ప్రపంచంలో సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ 7 సంఘాల వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సంభవాలు, ఆయన ఈ లోకానికి మరలా తిరిగి వస్తున్నప్పుడు ఎటువంటి సంభవాలు జరుగుతాయి, ఎటువంటి సూచనలు ఏర్పడతాయి. చూడండి, ఆ వర్షం వస్తుందనడానికి ముందు సూచన ఏంటి? వర్షం పడుతుంది అనడానికి ముందు సూచన ఏంటి? మేఘావృతం అయి చల్లని గాలులు వీస్తూ ఉరుములు వస్తాయి. అంటే మనకు అందరికి ఏమర్థమవుతుంది? ఓహో, వర్షం వస్తుంది. గర్భిణీ స్త్రీ డెలివరీ అవటానికి సూచన ఏంటి? ఒక గర్భిణీ స్త్రీ 9 మాసాలు కలిగినటువంటి గర్భిణీ స్త్రీ మరికొన్ని గంటల్లో ఆమె ప్రసవిస్తుంది అనడానికి సూచన ఏంటి? ప్రసవ వేదన, నొప్పులు. ఆ నొప్పులు వస్తున్నాయంట, అందరూ రెడీ చేసేస్తారు, స్టార్ట్ అయిపోయింది, వచ్చేయండి హాస్పిటల్కి వచ్చేయండి, 2-3 గంటల్లో ఏమవుతుంది, బేబీ బయటకు వస్తారు, డెలివరీ అవుతారని. అలాగే యేసు ప్రభు రెండోసారి లోకానికి వస్తున్నప్పుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ సూచనలు మీరు చూస్తున్నప్పుడు, ఆ సూచనలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు, ఆ సంభవాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోనండి, మీరు రాకడ దినాల్లో ఉన్నారు, అంత్య దినాల్లో ఉన్నారని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. మార్కు సువార్తలో చెప్పాడు. దానియేలు గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. మనుషుల్లో ప్రేమ చల్లారిపోద్ది, అక్రమం పెరిగిపోద్ది అని చెప్పుకుంటూ చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. వ్యాధులు ప్రబలుతాయి, విచిత్రమైన వ్యాధులు అంత్యదినాల్లో ప్రబలుతాయి. ఈరోజు ఒక మాట నేను చెప్పనండి, WHO ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రోజున చెప్తున్నటువంటి నివేదిక ఏంటంటే 100% వ్యాధులకి ఇంకా శాస్త్రవేత్తలు, డాక్టర్లు మందులు కనుక్కోలేదట. మనం చాలా సందర్భాల్లో విజ్ఞానం ఎంత పెరిగిపోయిందని చంకలు గుద్దేసుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం ఏంటో తెలుసా, 60% వ్యాధులకి మందులు లేవు ఈ రోజున. వ్యాధులు రోజుకో విచిత్రమైన రోగాలండి, విచిత్రమైన క్యాన్సర్లు, విచిత్రమైన రోగాల పాత్ర కృమ్మరించబడతా ఉంది. మరికొన్ని దినాల్లోనట, నేను భయపెట్టాలని మాటలు చెప్పట్లేదు కానీ 100 మందిలో 60 మంది క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 100లో 60 మందికి క్యాన్సర్ వస్తుంది అని చెబుతా ఉన్నారు. ఈ యొక్క రోగాల పాత్ర కృమ్మరించబడుతుందని దేవుని లేఖనం తెలుస్తుంది. జ్ఞానము అధికమవుతుంది, ప్రయాణాలు పెరుగుతాయి. ఏమండి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు రాకడకు సూచన. నేను ఇంకా చాలా డీప్కి వెళ్ళిపోతే చాలా విషయాలు మీతో మాట్లాడొచ్చు.
సో న్యూరాలింక్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ప్రపంచంలోకి వస్తుంది. నేను చెప్పాను, గత వారాల్లో చెప్పాను, మనిషి యొక్క బ్రెయిన్కి దగ్గరలో, బ్రెయిన్ కట ఒక చిప్ అమరుస్తారట. ఏంటి? ఒక కంప్యూటర్లో చిప్. ఈ కంప్యూటర్లోనూ ఫోన్లో చిప్లు ఉంటాయి కదా, అలాంటి చిప్ని మనం మెదడుకి కనెక్ట్ చేస్తారట. ఇప్పుడు ఆ మెదడులో మనం చాలా విషయాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు MBBS గురించి మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకోవాలనుకోండి, ఆ చిప్, కంప్యూటర్ చిప్ బ్రెయిన్లో ఉంటుంది. మొత్తం MBBS కోర్సును అంతా కూడా, డాక్టర్ కోర్సును అంతా కూడా డౌన్లోడ్ చేసేసుకున్నారనుకోండి, మీరు ఏ పేపర్ ఇచ్చినా, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే దానికి ఆన్సర్ చేసేస్తారు. అది ఒక్క నిమిషంలో జరిగిపోద్ది. అంటే ఒక లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలనుకున్నా, ఒక టెక్నాలజీ మీరు నేర్చుకోవాలనుకున్నా సరే అది ఎంతోసేపు పట్టదు. కంప్యూటర్లో డౌన్లోడింగ్ మహా అయితే అరగంట పడుతుంది కదా, మెదడులో చిప్పులో కూడా అలాంటి డౌన్లోడ్ పెట్టేస్తానట. మీకు మొత్తం ఆ భాష గురించి, ఆ టెక్నాలజీ అంతా మీరు స్కూల్కి వెళ్ళక్కర్లా. పిల్లోని ఎలా కూర్చోబెట్టి వాడికి డిగ్రీ వరకు, PG వరకు ఆ చిప్ అందులో ఇన్సెట్ చేసి మొత్తం కోర్స్ అంతా కూడా డౌన్లోడ్ చేస్తే వాడు ప్రతీదీ కూడా చేయగలుగుతాడు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. కోతులో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కోతుల్లో దాన్ని ప్రవేశపెడితే అది చక్కగా ఏం చేస్తుంది ఏమండి, అది నేడో రేపు దాన్ని మనుషుల్లో కూడా పెట్టబోతున్నారు చిప్ని. దీన్ని న్యూరాలింక్ అంటారు. దాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు 2016లో ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ఆ న్యూరాలింక్ అనేటువంటి కంపెనీని ప్రారంభించాడు. నేడో రేపో మనందరి యొక్క మెదడులోకి ఏ చిప్ రాబోతుంది ఏమండి? ఆ చిప్ రాబోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తమిళ్ రాదు. ఏం రాదు? తమిళ్ రాదు, తెలుగే మాట్లాడతారు. కానీ ఆ చిప్ ఎప్పుడైతే మీలో ఉన్నప్పుడు ఆ తమిళ్ లాంగ్వేజ్ యొక్క మొత్తం సాఫ్ట్వేర్ అంతా కూడా మీ మెదడులోకి డౌన్లోడ్ చేస్తే మీరు రేపొద్దున చెన్నై వెళ్ళి మొత్తం తమిళ్ ఎరగొట్టేస్తారనమాట. అర్థమైందండి? నేను చెప్తుంది అసత్యం కాదు, ఏదో సరదాగా చెప్తాను అనుకోవద్దు. ఈ వ్యక్తే ఆ టెక్నాలజీని ప్రపంచానికి తీసుకొస్తున్నాడు. మెదడులో ఈ చిప్ న్యూరాలింక్. దీని గురించి దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతోంది ప్రకటనలో. సో అంత్య దినాల్లో అంత్యక్రిస్తూ నిజంగా ఈ చిప్ని పెడతాడు. RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఏమండి, మనిషి యొక్క నుదుటి మీద, కుడి చేతి మీద ఆ ముద్ర వేయబడుతుంది. దాన్ని 666 అని మాట్లాడుతూ వచ్చారు. ఇవన్నీ కూడా వేరే విషయాలు. నేను ఇప్పుడు అవన్నీ చెప్తే కనుక రాత్రి 12 అవుతుంది. నేను చెప్పట్లేదు, కానీ మీకు కొన్ని హింట్స్ ఇస్తున్నాను. ఒక్క విషయం మాత్రం కూడా, మేక్ ష్యూర్ దట్ వేర్ ఇన్ ఎండ్ టైమ్స్. మీరందరూ కూడా ఒక క్లారిటీకి మీరు రావాలి. మన అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఇంకా చాలా చాలా ప్రణాళికలు వేసేస్తున్నాం. మన పిల్లలు, మన మనవాళ్ళు, ఆ తర్వాత ముది మనవాళ్ళు ఇలాగని చాలా ప్రకటనలు వేస్తున్నావు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో బ్లెస్సింగ్ కాన్ఫరెన్స్ తేదీ 2024 మే 19వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలవ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలలో వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న అంతర్జాతీయ వర్తమానికులు మన దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు మరియు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియల్ గారు బలీయమైన వర్తమానములు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయుదురు. శ్రీమతి నిస్సి పాల్ గారు అద్భుతమైన ఆరాధనలు నడిపించెదరు. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8860000999 మరియు 8862767777. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.